దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని విని వదిలేయకుండా ఆచరణలో పెడితే వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఇంకొంతమంది అనుభవించి తెలుసుకుంటారు. దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు మళ్ళీ అంతకుముందు వాళ్ళు ఇట్లా చెప్పారు కదా, ఇదే సిచ్యువేషన్ వాళ్ళకుంటే వాళ్ళు ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నారు, దాని నుంచి గెటాన్ అయ్యారు అనేది మనకు అర్థమవుతుంటుంది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత. అది ఎక్స్పీరియన్స్ కాకముందుకే చూసి తెలుసుకోవడము, లేకపోతే ఇతరులు చెప్పింది విని దాన్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితి రాకుండా చేసుకోవడం అనేది ఇంటెలిజెంట్ పర్సన్ క్వాలిటీ. అది కొన్నిసార్లు అనుభవించి తెలుసుకుంటే సరే లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అయినా మళ్ళీ అవే పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, అన్నీ అర్థమైనవి, మళ్ళీ మంచిగా అయినా అన్నీ మర్చిపోతున్నాయంటే అది వేస్ట్. అంటే చూసి తెలుసుకుంటారు, చెప్తే విని తెలుసుకుంటారు, అనుభవించి తెలుసుకుంటారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసినా తెలుసుకోలేరు. అది సో బ్యాడ్. అది వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు. అట్లా ఉంటాయి. ఫైనాన్స్ కానీ, లేదనంటే రిలేషన్స్ కానీ, లేదనంటే మరి ఏదైనా సరే, జాబ్ కానీ, ఏదైనా సరే అది ఉన్నప్పుడే దాని వాల్యూ చూసి దాన్ని కొంచెం మనము ఈరోజు పరిస్థితి ఎట్లుంది, ఫ్యూచర్ ఇంక ఎట్లుంటుంది తెలియదు కాబట్టి మనము దేన్ని క్యారీ చేయాలి, దేన్ని వదులుకోవాలి, లేకపోతే రెండింటిని మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలుగుతామా, మనకు ఆ క్యాపబిలిటీ ఉందా, ఒకవేళ చేసుకోలేమంటే దేన్ని ఎక్కడ వరకు పెట్టాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం ముందే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2020లో నేను నా దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉండే, కొద్దిగా వాడదామని చెప్పేసి ఐఫోన్ తీసుకున్నాను. ఐఫోన్ XR 68,000కి తీసుకున్నాను. నాతో పాటు మిత్రుడు హేమంత్ అని ఉండే, ఆయన నేను దిల్సుఖ్ నగర్లో సంగీతలో తీసుకున్నాను మొబైల్. అయితే ఆ మధ్య ఐఫోన్స్ పైన కాంప్లైంట్స్ కూడా వచ్చింది, ఇండియాలో ఐఫోన్స్ సెకండ్ క్వాలిటీ వస్తున్నాయి అది అని చెప్పేసి. అయితే దీనికి ఇష్యూ ఏమైందంటే ఛార్జర్ ఫెయిల్ అయింది. తీసుకొని 1 month కూడా వాళ్ళే దీన్ని. ఈ ఐఫోన్స్ యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో తీసుకున్నా, ఏం ఫోన్ ఇది 68,000 పెట్టి తీసుకున్నా, వరస్ట్ ఫోన్ అని చెప్పి కొట్టిన కింద. ఫ్యాక్ట్ ఇది, రీసెంట్గా రిపేర్ చేయించిన. అంటే నేను ఇది ఉండగానే మళ్ళీ వీడియో రికార్డింగ్కి ఐఫోన్ ఉంటే కొంచెం పిక్చర్ క్వాలిటీ బాగా వస్తుంది కదా అని నేను 17 Pro Max తీసుకుందాం అనుకున్నాను. అది మళ్ళీ బడ్జెట్ ఎక్సెస్ అయిపోయింది. నాకు 512 GB అయితే సెట్ అవుతుంది 4K 30 FPS రికార్డ్ చేస్తే. సో మళ్ళీ 128 GB 256 GB అంటే మళ్ళీ తీసుకొని వేస్ట్ అవుతుందని అట్లా ఆలోచిస్తే అది బడ్జెట్ ఎక్సెస్ అయిపోతుంది. సరే ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్లో మొబైల్ అనేది నాకు ప్రైమరీ కాదు కాబట్టి